360 ప్రైవేట్ వీడియోలు అతని దగ్గర ఉన్నాయి. సుమారు 180 మంది బాలికలను, పర్టికులర్గా టీనేజర్లను టార్గెట్గా చేసుకొని వాళ్ళని లవ్ ట్రాప్లో దించి మాయమాటలు చెప్పి మోసం చేసి ఇప్పుడు ఈ మహమ్మద్ అయాజ్ ఇంటిని బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆ ఇంటిని కూల్చేయడం కూడా జరిగింది. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం ఏంటంటే తాజాగా మరొక లవ్ జిహాద్ కేసు మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇది చాలా అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ఇది 19 సంవత్సరాల యువకుడు మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్, ఇంకా వేరు పేర్లు, చాలా మారు పేర్లు పెట్టుకొని సుమారు 180 మంది బాలికలను, పర్టికులర్గా టీనేజర్లను టార్గెట్గా చేసుకొని వాళ్ళని లవ్ ట్రాప్లో దించి మాయమాటలు చెప్పి మోసం చేసి ముంబై, పూణే లాంటి నగరాలకు తీసుకెళ్ళి హోటల్ రూమ్స్లో లేకపోతే ఇంకేదైనా ప్రైవేటు రిసార్ట్స్లోకి తీసుకెళ్ళి అసభ్యకరమైనటువంటి వీడియోలు తీసి ఆ వీడియోల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ మహమ్మద్ అయాజ్ గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాడు. ఒక 19 సంవత్సరాల కుర్రాడు ఇంతమంది అమ్మాయిలను ఎలా మోసం చేశాడు అనేది ఇప్పుడు ఎవరికి పోలీసులకి అంతు చిక్కడం లేదు. ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇతని వెనక ఏదైనా గ్యాంగ్ లేదా నెట్వర్క్ పనిచేస్తోందా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు ఈ మహమ్మద్ అయాజ్ ఇంటిని అమరావతి ప్రాంతంలో ఉంది, మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఈ మహమ్మద్ అయాజ్ ఇల్లు ఉంది. ఆ ఇంటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తేలింది ఏంటంటే అది అక్రమ కట్టడం అని తేలింది. బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆ ఇంటిని కూల్చేయడం కూడా జరిగింది. ఇదివరకే నోటీసులు కూడా ఇచ్చాం. ఆ నోటీసులకి ఆ ఇంటిలో ఉన్నటువంటి సభ్యుల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లేదు, కాబట్టినే ఆ ఇంటిని కూల్చేశాం. నిజానికి ఇలాంటి ఈ మహమ్మద్ అయాజ్ లాంటి వ్యక్తులు చేసినటువంటి ఘోరాలకి ఇంటిని కూల్చేయడం కాదు, యావజ్జీవ కారాగార శిక్ష వేసినా కూడా అది తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఆకతాయిగా చేశాడు, 1-2 సందర్భాల్లో చేశాడు అనుకుంటే అది వేరే విషయం. కానీ ఇది చాలా ప్రీ ప్లాన్డ్గా దాదాపు 180 మంది అమ్మాయిలని లోబరుచుకొని వాళ్ళతో సుమారుగా అతని దగ్గర ఉన్నటువంటి డేటా చూస్తే పోలీసులు విస్తుపోతున్నారు. 360 ప్రైవేట్ వీడియోలు అతని దగ్గర ఉన్నాయి. అతని దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని, ల్యాప్టాప్లని, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లని, వీటన్నిటిని కూడా పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ మోడస్ ఆపరెండి ఏంటి, ఎలా జరిగింది అనేది డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. నిజానికి గడిచిన 2 వారాల్లో లవ్ జిహాద్ కేసులు 2-3 సంఘటనలు జరిగాయి. వాటి గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి టీసీఎస్లో, నాసిక్లో, అది కూడా మహారాష్ట్రలోనే. టీసీఎస్లో ఒక పెద్ద కాన్స్పిరసీ వెలుగు చూసింది. టీసీఎస్ సంస్థలోనే టీం లీడర్లుగా పనిచేస్తున్నటువంటి ఒక 6 ముస్లిం వ్యక్తులు ఏ విధంగా గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా లోపల ఉన్నటువంటి ఉద్యోగులని, లేడీ ఎంప్లాయీస్ని, పర్టికులర్గా హిందూ అమ్మాయిలని మతం మార్చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. అందులో 6 టీం లీడర్లు, 1 హెచ్ఆర్ మేనేజర్. ఆ ఉదంతం వెలుగు చూసింది. ప్రస్తుతం వాళ్ళని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపించడం జరిగింది. అది మహారాష్ట్రలో నాసిక్లో జరిగినటువంటి ఉదంతం. ఇంకొకటి హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగింది. ఇది ఒక ఇండివిజువల్ స్థాయిలో జరిగింది. ఇక్కడ కూడా నవాజ్ అనేటువంటి ఒక యువకుడు నటాషా అనేటువంటి ఒక హిందూ మహిళని ట్రాప్ చేసి ఆమెను వివాహం చేసుకొని తాను హిందువుగా మారానని నమ్మించి ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినటువంటి ఘోరమైనటువంటి సంఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగింది. ఇలాంటి సంఘటనలు గడిచిన 2-3 వారాల్లో చాలా జరిగాయి. ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద కాన్స్పిరసీ జరుగుతోంది. పర్టికులర్గా హిందూ సమాజానికి చెందినటువంటి మహిళలను, యువతులను, బాలికలను, పర్టికులర్గా ఈ మహమ్మద్ అయాజ్ అయితే టీనేజర్లనే టార్గెట్గా చేసుకొని ఇదంతా కూడా చేసినట్టుగా అర్థమవుతుంది. ఎలా చేశాడు ఇతను, స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. పాయింట్ బై పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుంటూ ఉన్నాడు. 1 వాట్సాప్, 2 స్నాప్చాట్. ఈ 2 ప్లాట్ఫామ్లో ఎక్కువగా ఫేక్ ఐడీలతోటి కొన్ని అకౌంట్లు క్రియేట్ చేసి వాటిలో ఈ టీనేజ్ అమ్మాయిలతో పరిచయాలను పెంచుకొని వాళ్ళని తన ట్రాప్లో పడేసి ఈ విధంగా మోసం చేస్తున్నాడు అనేది పోలీసులు గుర్తించారు. ముందుగా నమ్మబలుకుతాడు, ఆ తర్వాత లవ్ ప్రపోజ్ చేయడం. టీనేజర్లు కాబట్టి సాధారణంగా వాళ్ళకి ఏది విచక్షణ అనేది పెద్దగా ఉండదు. ఏది మంచి, ఎవరు ఎలాంటి వారు అనేటువంటి జడ్జి చేసేటువంటి కెపాసిటీ 13 years, 14 years, 15 years అమ్మాయిలకి చాలా తక్కువగా ఉంటుంది.
ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఏది నిజమైనటువంటి ప్రేమ, ఏది అనేది ఎవరు ఎలాంటి వాళ్ళు జడ్జి చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని ఇతను అవకాశంగా తీసుకున్నాడు. నిజానికి ఇతను కూడా టీనేజరే, 19 years అంటే పెద్ద ఎక్కువ వయసు కాదు. అయినప్పటికీ కూడా ఇంత ప్లాన్డ్గా చేస్తున్నాడంటే దీని వెనక ఏదో పెద్ద నెట్వర్కే పనిచేస్తోంది అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, ఒకసారి వాళ్ళు ట్రాప్లో పడిన తర్వాత ముంబై, పూణే లాంటి నగరాలకి పిలిపించుకోవడము, అక్కడ కొన్ని హోటల్స్ని వాటిని ముందే మాట్లాడబెట్టుకోవడం, అక్కడ వాళ్ళపైన ఒక్కోసారి మత్తుమంది ఇవ్వడము, లేకపోతే మాటలతో లోబరుచుకొని అసభ్యకరమైనటువంటి వీడియోలు తీయడము, ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కొంతమంది వీడియోలు అయితే సోషల్ మీడియాలో పెట్టేశాడని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రభుత్వ సహకారంతో కొన్నింటిని తొలగిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నారు పోలీసులు. ఏమని బెదిరిస్తున్నాడు, నేను చెప్పినట్టు వినకపోతే నీతో తీసినటువంటి ఆ వీడియో వైరల్ చేస్తా, లేదా ఫేస్బుక్లోనో లేకపోతే ఇంకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. ఎవరో మొత్తానికి కొంతమంది ద్వారా ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ కుర్రాడు ఇంకెవరికో ఈ అమ్మాయిలని అప్పగిస్తూ ఉన్నాడు. సెక్స్ ట్రాఫికింగ్ యాంగిల్ కూడా ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. వ్యభిచార వృత్తిలోకి దింపేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది అనేటువంటి అనుమానంలో కూడా ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పాను, కొంతమంది హిందూ యువతులను టార్గెట్గా చేసి 2-3 పద్ధతుల్లో వీళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరుగుతుంది. ఒకటి, ప్రాస్టిట్యూషన్లోకి దించడము. 2, ఉగ్రవాద ఊబిలోకి లాగడము. వాళ్ళని సిరియాకో లేకపోతే ఇంకేదైనా ఉగ్రవాద సంస్థలు ఎక్కడెక్కడైతే ఏ దేశాల్లో పనిచేస్తాయో ఆ నెట్వర్క్లోకి వీళ్ళని జాయిన్ చేసి వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసి అక్కడ వీళ్ళని మహిళా ఉగ్రవాదులుగా తయారు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నెంబర్ 2. నెంబర్ 3, గల్ఫ్ కంట్రీస్లో వీళ్ళని అమ్మేయడము, ఏదో సంతలో పశువులు అమ్మినట్టుగా అమ్మేయడము, వాళ్ళని సెక్స్ స్లేవ్స్గా మార్చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకసారి మిస్ అయినటువంటి బాలికలు మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. వెనక్కి వచ్చారంటే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ మొహమ్మద్ అయాజ్ విషయంలో కూడా ఇలాంటి పెద్ద నెట్వర్క్ ఏదో జరుగుతోంది అనేటువంటి దిశగా మహారాష్ట్ర పోలీసులు చాలా సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. అతని సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తం నిశితంగా గమనిస్తున్నారు. ఇతనికి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరిని ఎక్కడికి ఈ అమ్మాయిని తీసుకెళ్తున్నాడు, ఆ హోటల్స్ ఎవరివి, ఈ మొత్తం వివరాలన్నీ కూడా మహారాష్ట్ర పోలీసులు రాబడుతున్నారు. ప్రస్తుతం అతనిపైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత మొత్తం ఇలాంటి మల్టిపుల్ కేసెస్ ఈ మహమ్మద్ అయాజ్ పైన పెట్టడం జరిగింది. అయితే బుల్డోజర్ యాక్షన్ అనేది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో తీసుకున్న తప్పు లేదేమో అనిపిస్తుంది. బట్ నిజానికి అక్కడ అధికారులు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే చెబుతున్నటువంటిది అది ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టేసినటువంటి ఇల్లు, అందుకే కూల్చేశాం అని చెప్పి నోటీస్ కూడా ఇచ్చాం, ఒక వారం రోజుల సమయం కూడా ఇచ్చాం, వాళ్ళు స్పందించలేదు కాబట్టి ఆ ఇంటిని కూల్చేశాం. సో అది దట్ ఈస్ ఫెయిర్. అందులో ఏమి నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు ఇల్లే కాదు తల్లిదండ్రులను కూడా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 19 years కుర్రాడు ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఏ విధంగా పెరుగుతున్నాడు అనేది గమనించాల్సినటువంటి బాధ్యత ఆ తల్లిదండ్రులకు లేదా తప్పకుండా ఉంటుంది. ఇక మనం కాస్త డీప్ డైవ్ చేస్తే 350 వీడియోలు అతని దగ్గర దొరికాయి. ఆ 350 వీడియోల్లో 180 మంది అమ్మాయిలు ఉన్నారు. కేవలం ఒక టీనేజ్ అబ్బాయి ఇంత పని చేశాడా, ఎలాంటి నెట్వర్క్ సపోర్ట్ లేకుండా ఎలాంటి గ్యాంగ్ సపోర్ట్ లేకుండా చేశాడంటే అనుమానంగానే కనిపిస్తోంది. గ్యాంగ్ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉండి ఉంటుంది అనేటువంటిది ఒకటి. అయితే ఇందులో చాలామంది బాధితులు బాహాటంగా ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఎక్కడ పరువు పోతుందో అన్నటువంటి భయంతో చాలామంది తల్లిదండ్రులు కానీ అమ్మాయిలు కానీ బాహాటంగా వచ్చి ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఎవరైనా ఒకరిద్దరు ముందుకు వచ్చి చెబితే ఓహో మనం కూడా వెళ్ళవచ్చు అనేటువంటి ధైర్యంతో మరికొంతమంది ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నటువంటి వెర్షన్ బట్టి సుమారుగా 170 నుంచి 180 మంది బాధితులు ఈ మొహమ్మద్ అయాజ్ చేతిలో బలైపోయారు. కుటుంబం ఒత్తిడి వీటన్నిటి కారణాలతోటి. కాబట్టి ఓవరాల్గా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, పర్టికులర్గా అమ్మాయిల తల్లిదండ్రులకు టీనేజ్ అనే కాదు ఎవరైనా కానీ అమ్మాయిలు తల్లిదండ్రులకు చాలా జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. పర్టికులర్గా టీనేజ్లను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మొహమ్మద్ అయాజ్ లాంటి వ్యక్తులు మన చుట్టుపక్కలే ఉంటారు. రకరకాల ఐడెంటిటీస్ తప్పుడు పేర్లతో పరిచయాలు పెంచుకుంటారు. పర్టికులర్గా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో టీనేజర్లు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అది ఏదైనా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉంటున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరితో సంభాషిస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరితో మెసేజ్లు చేస్తున్నారు,
ఇవన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేకపోతే ఇలాగే పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఒక పెద్ద నెట్వర్క్ అయితే నడుస్తోంది. ఆ నెట్వర్క్ ఏదో అనేది తప్పకుండా ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, హైదరాబాద్లో ఒక సంఘటన, మహారాష్ట్రలో 2 సంఘటనలు, ఇంకొకటి టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగి కూడా ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటంటే, మా కంపెనీలో మా బ్రాంచ్లో సుమారుగా 60% పైగా ముస్లిం మేల్ ఎంప్లాయీస్ ముస్లింలే ఉన్నారు. దానికి హెచ్ఆర్ మేనేజర్ కూడా ఎక్కువ మంది వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కూడా హిందూ అమ్మాయిలే ఉన్నారు. నాకేదో ఒక మినీ పాకిస్తాన్లో ఉన్నట్టుగా ఉంది అని చెప్పి ఆమె ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి ఒక పోస్ట్ పెట్టారు. మరి టెక్ మహీంద్రా యాజమాన్యం దీన్ని ఏమైనా సీరియస్గా తీసుకుంటుందా, అందులో ఏమైనా నిజాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టీసీఎస్ ఉదంతం బయటపడిన తర్వాత ఈ టెక్ మహీంద్రా ఎగ్జాంపుల్ కూడా బయటపడింది. సో గడిచిన 2-3 వారాల్లో ఇలాంటి లవ్ జిహాద్ కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలు కాదు. వీటన్నిటినీ డాట్స్ లాగా కనెక్ట్ చేసి చూస్తే ఓవరాల్గా హిందూ సమాజానికి ఇది ఒక పెద్ద వేకప్ కాల్. ఇప్పుడు కనుక మేల్కొనకపోతే, కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో చాలా విచారించాల్సి వస్తుంది, మన పిల్లల్ని కోల్పోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మరి ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తెలియచేయండి. ఇలాంటి వాళ్ళ నుంచి, ఈ నరరూప రాక్షసుల నుంచి దూరంగా ఉండాలంటే, వీళ్ళ చేతుల నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి, హిందూ సొసైటీ ఏం చేయాలి, తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.